వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ చూద్దామండి. పైపులు తొట్టెలు సంబంధించిన టాపిక్ అనేది మన గణేష్ స్టడీ సెంటర్ లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్ అథమెటిక్ క్లాసెస్ అనే మన దగ్గర ఉన్నాయండి. దాంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది, రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ 3 బుక్స్ లో మొత్తం ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. యాప్ లోగే ఈ విధంగా ఉంటుందన్నమాట. పంపులు తొట్టెలు పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 నుండి చూడండి. 2 pipes A and B can fill a cistern in 37.5 minutes and 47 minutes respectively. Both the pipes are opened. The cistern will be filled in just half an hour if the pipe B is turned off after an ఇచ్చాడండి. ఏ మరియు బి అనే రెండు పైపులు వరుసగా 37.5 నిమిషాలు మరియు 45 నిమిషాల్లో ఒక సిస్టమ్ నింపగలడంట, ఒక తొట్టెను నింపగలం అనమాట. రెండు వైపులు తెరవబడ్డాయి. పైపు బి ఎంత సమయం తర్వాత ఆపివేయబడితే సిస్టమ్ కేవలం అరగంటలో నిలబడుతుందండి. అంటే మొత్తం నిండడానికి అరగంట పడుతుందండి. అంటే అంతే 30 నిమిషాలు పడుతుందండి. అయితే ఈ ఈ 30 నిమిషాలు కూడాను రెండు కలిసి తెరబడ్డాయండి. అంటే ఏ ప్లస్ బి కలిసి, మరియు ఇక్కడ బి ఎంత సమయం తర్వాత ఆపివేయబడితే, అంటే బి ఆపేసారంటే ఇంకేముంటుందండి ఏ అనమాట. ఈ రెండు కలిసి 30 నిమిషాలు ఉపయోగించాయండి. మరి ఏ ఎంత ఉపయోగించిందో మరి ఏబి ఎంత ఉపయోగించిందో మనకు తెలియదు కాబట్టి ఏబి రెండు కలిపి ఒక ఎక్స్ నిమిషాలు ఉన్నాయనుకోండి. ఎక్స్ నిమిషం ఏ ఎన్ని నిమిషాలు పని చేయగలదండి? 37.5 నిమిషాలండి. 37.5 37 అండ్ 1/2 సారీ. దాన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 75/2 నిమిషాలను రాసుకోవచ్చండి. మరి ఒక నిమిషంలో పని కావాలంటే ఏమవుతుందండి? 2/75 అవుతుందండి. బి విషయంకి వచ్చినప్పటికి బి ఆ పనిని 45 నిమిషాలు 5 నిమిషాల్లో చేయగలదండి. అంటే ఆ ట్యాంక్ ఫిల్ చేయగలదు. మరి ఒక నిమిషంలో జరిగే పని చూసుకున్నట్లయితే 1/45 అవుతుందండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి అంటే రెండు కలిసి చేస్తాయి కాబట్టి రెండు మనం ప్లస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎన్ని నిమిషాలు పనిచేస్తాయండి? ఎక్స్ నిమిషాలు పనిచేస్తాయండి. ఎక్స్ నిమిషాల తర్వాత బి ఆగిపోతుంది అనమాట. ఆ ఎక్స్ నిమిషాలు ఇవి పనిచేస్తాయి కాబట్టి ఎక్స్ ఇంటూ ఎంతంటే 2/75 అవుతుందండి. ఇది ప్లస్ 1/45 అవుతుంది. ప్లస్ మరి ఏ ఎంత టైం పనిచేస్తుందండి? మొత్తం 30 నిమిషాల్లో ఎక్స్ నిమిషాలు రెండు కలిపి పనిచేసేయండి. ఇంకా మిగిలిన టైం చూసుకున్నట్లయితే 30 - ఎక్స్ అనమాట. ఇప్పుడు ఏ ఒకటే పనిచేస్తుందండి. ఇంటూ 75 అవుతుంది. 2/75 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ ఏం రావాలంటే మొత్తం పని కాబట్టి ఈజ్ ఈక్వల్ 1 అవ్వాలండి. ఈజ్ ఈక్వల్ ఏం అవ్వాలండి? 1 అవ్వాలి. మరి 1 ఈక్వల్ చేయడం సరిపోతుంది. మన ఇక్కడ రెండింటికి ఎల్సిఎం చేయండి. 75కి 45కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఈ రెండు 15తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 15 బయటకు తీసారనుకో, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుందండి. 5 3 15 బయట 15 అంటే ఎల్సిఎం ఏమవుతుందండి? 225 అవుతుంది. 225 ఇక్కడ 75 చూసుకున్నట్లయితే 75తో 225 ఎంత పోతుందో చూడండి. ఇక్కడ 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 మనకి ఏమి ఇచ్చారు? 15 5 అంటే 3 లేదు, 3 2 6 వస్తుందండి. ప్లస్ ఇక్కడ 45 చూసుకున్నట్లు 5 లేదండి, అంటే 6 + 5 అవుతుంది అనమాట. ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ 30తో మల్టిప్లై చేసండి. 30 ఇంటూ 2 అంటే 60 అవుతుంది. 60/75 అవుతుంది. మైనస్ 2x/75 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ తెచ్చండి. మళ్ళీ ఎల్సిఎం చేయండి. అందరికి ఏమి చేస్తారంటే 225 అవుతుందండి ఎల్సిఎం. 225 అయితే ఇక్కడ 6 + 5 అంటే 11 అవుతుంది కాబట్టి 11x అలా తీసుకోండి. ఈ ఇక్కడ తెచ్చండి. ఇది మైనస్ ఇక్కడ 75తో చూసుకుంటే 75 3 కాబట్టి 3 2 ఏమవుతుందంటే 6x అవుతుంది. ప్లస్ ఇక్కడ 75తో చూసుకున్నట్లయితే 75 3 కాబట్టి 3 × 6 అంటే 80 అండి. 180 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ చూడండి మొత్తం ఈ 225 పంపించండి. పంపించిస్తే 11 - 6 అండి, అంటే 5x అండి. 5x ప్లస్ 5x ప్లస్ 180 5x ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 225 అండి. మరి 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 225/180 సారీ బై కాదు, ఇక్కడ మైనస్ అవుతుందండి. మైనస్ 180 అవుతుందండి. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? ఇక్కడ 25 ఎక్స్ట్రా ఉంది, 25 తక్కువ ఉందండి, 45 వస్తుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 45/5 అంటే ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. అంటే ఎంత అంటే 9 నిమిషాలు అని అర్థం అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9 నిమిషాలు. మనకు అదే కదా కావాలండి. ఇక్కడ ఆపివేయబడితే సిస్టమ్ కేవలం అరగంటలో నిండి ఉంటుంది. అయితే రెండు పైపులు తెరబడ్డాయి. ఇక్కడ ఏమడిగేటువంటిది? సిస్టమ్ విల్ బి ఫిల్డ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇఫ్ ద పైప్ బి టర్న్ ఆఫ్ అని ఇచ్చాడండి. అక్కడ
ఎంత సమయంలో ఆపివేయబడిందంటే ఎంత సమయంలో ఆపివేయబడిందండి 9 నిమిషాల్లో ఆపివేయబడింది అనమాట. 9 నిమిషాలు కలిసి పనిచేసాయి. తర్వాత ఆపిస్తే అప్పుడు ఏ ఒకటే పనిచేస్తుందని అర్థం అనమాట. ఓకేనండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. క్వశ్చన్ నెంబర్ 42. A cistern can fill by 2 pipes filling separately in 12 hours, 12 and 16 minutes respectively. రెస్పెక్టివ్లీ అయి ఉంటుంది. ఓకే. Separately. Both the pipes are opened together for a certain time, but being closed. Only 7/8 of the full quantity of water flow through the former and only 5/6 through the latter pipe. The obstruction, however, being suddenly removed, the cistern is filled in 3 minutes from that moment. How long was it before the full flow began? ఒక తొట్టెను రెండు పైపులు 12-16 నిమిషాల్లో విడిగా నింపగలవటండి. 2 పైపులు ఒక నిర్దిష్ట సమయం కలిసి తెరుచుకుంటాయి. కానీ పైపును అడ్డుకునేటప్పుడు పూర్తి పరిమాణంలో 7/8 నీరు మాత్రమే మొదటి పైపు ద్వారా ప్రవహిస్తుందండి. మరియు తరువాత పైపు ద్వారా 5/6 మాత్రమే ప్రవహిస్తుందండి. అవరోధాలను అకస్మాత్తుగా తొలగించబడితే ఆ క్షణం నుంచి 3 నిమిషాల్లో తొట్టె నిండుతుందండి. అయితే ఎంత సమయము అవరోధంతో తొట్టె నిండింది అని అడుగుతున్నాడండి. ఇక్కడ తొట్టెను చూడండి 12-16 నిమిషాల్లో నింపగలమండి. 12-16కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇది మనకి ఏ టేబుల్తో 4 3 అండి, 4 4 అండి. 12 into 4 అంటే 48 అవుతుంది. 3 4 12 కదండి. 12 into 4 అంటే 48 అవుతుంది. అంటే టోటల్ మన తొట్టె తీసుకున్నట్లయితే 48 అని తీసుకున్నాం అనుకోండి. అంటే ఏ అనే పైప్ చూసుకున్నట్లయితే మొదటి పైప్ చూసుకున్నట్లయితే 12 కాబట్టి 12 3 అండి. బి అనే పైప్ చూసుకున్నట్లయితే 16 కాబట్టి 12తో 12 4 ఇక్కడ 16తో 16 3 అండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్తి పరిమాణంలో నీరు కంటే 7/8 వంతు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం 8 ఉంటే 7/8 కనుక్కోవడం సింపుల్ గా ఉంటుంది అని నా అభిప్రాయము. కాబట్టి ఏం చేసుకుంటున్నానంటే ఈ 48 తీసుకోకుండా 96 కూడా తీసుకుంటానండి. ఏం ప్రాబ్లం లేదండి. దీనికి డబుల్ మనం తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రాక్షన్ రాకూడదనే ఉద్దేశంతో నేను అలా చెప్తున్నాను. ఓకే అంటే కొద్దిగా మోడిఫై చేసుకోండి. తప్పేం లేదండి. మీరు ఎంత తీసుకుని వస్తుంది ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేస్తే మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ మెథడ్ లో చేసామంటే మనకు ఫ్రాక్షన్ రాకూడదు. అది మన ఉద్దేశం. ఓకేనండి. ఇక్కడ 96 తీసుకున్నారు అనుకోండి. 12తో 12 8 అండి, 16తో 16తో 16 6 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, అంటే మొదటి పైపు నుంచి 1 మినిట్ లో చూసుకున్నట్లయితే 8 లీటర్స్ బయటకు పోతుంది అనమాట. సెకండ్ పైప్ బి అనే పైపు నుంచి చూసుకున్నట్లయితే 1 మినిట్ కి 6 లీటర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆ పైప్ కి అడ్డంకులు ఏవో ఏర్పడ్డాయి అనమాట. పైపు చూడండి కానీ పైపుకు అడ్డుపడేటప్పుడు అంటే ఏదైనా వస్తువు అడ్డుపడేటప్పుడట పూర్తి పరిమాణంలో కంటే 7/8 నీరు మాత్రమే బయటి వైపుకు ప్రవహిస్తుందండి. అడ్డుపడినప్పుడు ఏమవుతుందండి, దీనిలో 7/8 వంతు మాత్రమే అంటే 8 into 7/8 అంటే 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుందంటే ఓన్లీ 7 అనమాట. అంటే ఇంతకు ముందు 8 లీటర్స్ వెళ్ళేది అడ్డుపడడం వల్ల ఎంత వెళ్తుందంటే ఓన్లీ 7 లీటర్స్ వెళ్తుందండి. మరి ఎందుకు అక్కడ చేసామంటే అదే ఇక్కడ 4 into పెట్టామనుకోండి ఏమవుతుందంటే 7/2 అవుతుంది అనమాట. మనకు ఆ ఫ్రాక్షన్ ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇలా చేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే 5/6 వంతు అన్నాడండి. అంటే 6లో 5/6 చూసుకున్నట్లయితే 6 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందండి 5 ఉంటుందండి. అంటే ఇంతకు ముందు బి అనే పైపు నుంచి ఒక నిమిషానికి 6 లీటర్లు నీరు వెళ్ళినట్లయితే ఇప్పుడు బి అనే పైపు నుండి ఒక నిమిషానికి 5 లీటర్లు వెళ్తుందండి. ఓకేనండి. ఇలా ఇప్పుడు చూడండి ఏమన్నాడండి, అవరోధాలను అకస్మాత్తుగా తొలగించబడితే ఆ క్షణం నుండి 3 నిమిషాల్లో ఆ తొట్టి నిండుతుందండి. అంటే అప్పటి వరకు తొట్టి నిండలేదు. ఇప్పుడు 3 నిమిషాల్లో తొట్టి నిండిపోతుంది అనమాట. అయితే ఎంత సమయం అవరోధంతో తొట్టి నిండింది అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, అవరోధం లేకుండా చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, ఇది 8, ఇది ఇక్కడ బ్లాకింగ్ రాస్తుంది చూడండి 8 6 అండి. అవరోధం లేకుండా అయితే ఎంత అవుతుందండి, 8 + 6 అంటే 14 అవుతుందండి. మరి అవరోధం ఉంటే ఏమవుతుందండి, 7 + 5 అంటే 12 అవుతుందండి. అవరోధం లేకుండా ఎన్ని నిమిషాలండి, 3 నిమిషాలండి. అంటే 3 into 14 అనమాట. 3 into 14 అంటే ఎంత అయిందండి, 52 కదా 42 అవుతుందండి. 42 మొత్తం ఎంత అండి 96 అండి. అందులో 42 ఏంటంటే అవరోధం లేకుండా నిండిందండి. ఇంకెంత ఉంది చూడండి ఇక్కడ 96లో 6లో 2 తీస్తే 4 అండి. ఇక్కడ 9లో 4 తీస్తే 5 అండి. అంటే 54 లీటర్లు ఉందండి. ఈ 54 లీటర్లు ఎవరంటే అవరోధం ఉన్నప్పుడు
నిండాలన్నమాట. అవరోధం ఉన్నప్పుడు ఎంత అండి? 7 + 5 అండి. అవరోధం ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు పనిని ఎవరండి? అడ్డుపడిన పైపులు మాత్రమే చేయవలసి ఉంటుంది కాబట్టి మొత్తం ఎంత అండి? 12 వచ్చింది కదండి. ఇది 7, ఇది ఒక 5 అంటే 12 అండి. 7, 5, 12 కాబట్టి ఎంతండి? ఈ 12 బై చేసేయండి. అంటే ఈ అడ్డుపడేటప్పుడు అవరోధం ఉండేది మనం ఎక్స్ అనుకున్నట్లయితే అది ఎంత అవుతుందంటే 54/12 అనమాట. 12తో చేయండి. 12తో 12 4 48 అండి. 12 4 48 ఇంకెంత ఉంటదండి? 48 పోతే ఇంకా 6 ఉంటుందండి. 6/12 అనమాట. అంటే దీన్ని ఏమి రాసుకోవచ్చు? 4/1/2 నిమిషాలు అని రాసుకోవచ్చండి. 4/1/2 ఎక్కడ చూడండి? 4/1/2 ఆప్షన్ బి బిలో ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకోవచ్చు. సరిపోతుంది. కానీ మనకి యాక్చువల్లీ ఎల్సిఎం ఎంత అండి? 48 అండి. కానీ మనం 96 తీసుకున్నామంటే ఏం ప్రాబ్లం లేదనమాట. తీసుకునే పని మాత్రం మనం ఎంత తీసుకున్నా పర్వాలేదండి. 48 తీసుకోవచ్చు, 96 తీసుకోవచ్చు, 140 నెక్స్ట్ 144 ఏదో వస్తుందనుకుంటా. అలా మనము పెద్ద పెద్ద నంబర్స్ మనం తీసుకోవచ్చండి. అవన్నీ కూడా ఏమవ్వాలి? 12తోని 16తో రెండిటితో భాగించబడితే చాలనమాట. 12తో 16తో రెండిటితో భాగించబడేసి నెక్స్ట్ దీని తర్వాత 144 అని చూడండి. 144 కూడా తీసుకొని చేయొచ్చనమాట ఇక్కడ. తర్వాత 288 తీసుకొని కూడా చేయొచ్చండి. ఏది తీసుకున్నా మనకు కరెక్ట్ ఆన్సరే వస్తుందండి. తప్పు ఆన్సర్ రాదనమాట. కాబట్టి ఎల్సిఎం మనం ఏది తీసుకున్నా పర్వాలేదు. ఓకే. ఈ సమ్‌కే కాదండి. ఏ సమ్‌కైనా సరే మనం ఈ డయాగ్రామ్ వేసామనుకోండి ఎల్సిఎం ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 43 అండి. 43 ఏం చెప్తుందంటే 3 పైప్స్ కెన్ ఫిల్ ఏ రిజర్వాయర్ ఇన్ 10, 15 అండ్ 20 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ది 3 taps are opened one after another in the given order with a certain fixed time gap between them, the reservoir fills in 5 hours. ది టైమ్ గ్యాప్ ఈజ్ అని ఇచ్చాడండి. టైమ్ గ్యాప్ ఈజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ 3 పైపులు వరుసగా చూసుకున్నట్లయితే ఎంత అండి? 10, 15, 20 గంటల్లో రిజర్వాయర్ నింపగలబడుతుంది. ఇచ్చిన క్రమంలో 3 కుళాయిలు ఒకదాని తర్వాత ఒకటి తెరిస్తే అంటే ఇక్కడ క్రమంలో అంటే ఇక్కడ కొంత నిర్దిష్ట సమయం అనమాట. గ్యాప్ లో 3 కుళాయిలు కూడా తెరపబడ్డాయి అనమాట. అయితే వాటి మధ్య ఒక నిర్దిష్ట సమయ వ్యవధి ఉంటే అన్నాడు. ఇక్కడ ముందు రావాల్సింది నిర్దిష్ట సమయ వ్యవధితో 3 కుళాయిలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తెరిస్తే ఆ జలాశయం అనేది 5 గంటల్లో నిండుతుందటండి. అయితే సమయ అంతరము అంటే నిర్దిష్ట సమయం అన్నాడు కదండి గ్యాప్. ఆ గ్యాప్ ఎంత అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏబిసి అనే 3 ట్యాప్లు ఉన్నాయి అనుకోండి. ఏ అనే ట్యాప్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మనకి స్టార్ట్ అయిందండి. బి అనే ట్యాప్ ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో తేడాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది తర్వాత ఈ 2 స్టార్ట్ అయిన మరొక 5 నిమిషాలు 10 నిమిషాలకు అంటే ఇక్కడ 5 నిమిషాలు అనుకున్నాం. ఇక్కడ కూడాను 5 నిమిషాల గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ తో మళ్ళీ సి అనేది తెరవబడుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుందండి. ఆ గ్యాప్ మనకు తెలియదంటే ఆ గ్యాప్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి అంటే మొదటి ట్యాప్ అనేది ఖచ్చితంగా 5 గంటల్లో ట్యాంక్ నిండుతుందంటే ఏంటంటే మొదటి ట్యాప్ అనేది 5 గంటలు పనిచేస్తుందండి. రెండో ట్యాప్ అనేది ఎక్స్ గంటలు లేట్ గా మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని గంటలు నిండుతుందండి? 5 - ఎక్స్ గంటలు నిండుతుందండి. మూడో ట్యాప్ అనేది ఇంకా ఎక్స్ గంటలు లేట్ గా నిండుతుంది కాబట్టి ఏమవుద్దంటే 5 - 2x అవుతుందండి. ఈ విషయం మీకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనండి. ఈ కిందంతా మనకు అవసరం లేదు. చెరిపేస్తుంది చూడండి. ఆ విషయం మీకు అర్థమైపోతే ఇంకా సింపుల్ గా అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి ఇంకా ఏ అనేది ఏబిసిలు వరుసగా చూసుకున్నట్లయితే 10 గంటలు, ఇది 10 గంటలు, ఇది 15 గంటలు, 20 గంటల్లో ఒక రిజర్వాయర్ నింపగలబడండి ఇండివిజువల్ గా. ఈ మూడింటికి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 60 ఎల్సిఎం అవుతుందండి. 60 ఎల్సిఎం అవుతుందండి. ఇప్పుడు ఇది 10, ఇది 15, ఇది 20 అండి. 20తో 23 అండి. 15తో 15 4 10తో 10 6 అండి. ఇప్పుడు చూడండి ఇది మొదటి పైప్ అండి. ఇది రెండో పైపు, ఇది మూడో పైప్ అండి. మొదటి పైప్ అనేది ఎన్ని గంటలు పనిచేస్తుందంటే 5 గంటలు పనిచేస్తుంది కాబట్టి 5 గంటలు ఇంటూ 6 అండి. 5 ఇంటూ 6. రెండో పైపు 5 - x గంటలు పనిచేస్తుంది కాబట్టి 5 - x ఇంటూ ఒక గంటకి ఎంత అంటే 4 లీటర్స్ అండి. కాబట్టి ఇంటూ 4 అనమాట. నెక్స్ట్ మూడో పైప్ చూసుకున్నట్లయితే 5 - 2x అవర్స్ పనిచేస్తుంది కాబట్టి 5 - 2x ఇంటూ 3 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ట్యాంక్ నిండిపోతుందండి. అవునా కాదండి? ఈ 3 ట్యాప్లు ఆన్ చేస్తే మన ట్యాంక్ నిండాలి. కాబట్టి ట్యాంక్ నిండితే ఎంత ఎన్ని లీటర్లు అండి? 60 లీటర్స్ కాబట్టి 60 అని తీసుకున్నాం అనమాట. అంతే చూడండి ఇక్కడ 5 6 ఎంత అండి? 30 అండి. ప్లస్ 5 4 ఎంత అండి? 20 - 4x ప్లస్ ఇక్కడ చూడండి 5 ఇంటూ 3 5 3 ఎంత అండి? 15 అండి. 15 - 6x అండి. ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ చూడండి 30 + 20 అంటే 50 అండి. 50 ప్లస్ 30 + 20 50, 50 + 15 అండి. అంటే 65 అని వద్దాం. 65 -
ఎంత అండి? ఇక్కడ 4 ప్లస్ 6 అంటే 10x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. మరి ఈ 10x అని పంపించారనుకోండి, 10x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 65 మైనస్ 60 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/10 అవుతుందండి. 5/10 అంటే ఎంత అండి 1/2 అవర్ అనమాట. అంటే గ్యాప్ ఎంత ఉంటుందంటే సమయ అంతరం ఎంత ఉంటుందంటే హాఫ్ అవర్ ఉంటుందండి. హాఫ్ అవర్ మీన్స్ ఎంత అంటే 30 మినిట్స్ అనమాట. 30 మినిట్స్ ఉంటుందన్నమాట. 30 మినిట్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ మెథడ్ లో చేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. ఇలా కాకుండా ఒక గంటలో పని మనం ఏమవుతుందంటే ఇక్కడ 1/10, ఒక గంటలో పని 1/15, ఒక గంటలో పని 1/20 అలా తీసుకొని కూడా ట్రై చేయొచ్చండి. అలా తీసుకున్నా సరే ఏం చేయాలంటే 5 ఇంటూ 1/10 చేయాలి. ప్లస్ 5 మైనస్ ఎక్స్ బై 15, 5 మైనస్ 2x, 5 మైనస్ 2x బై 20 ఈ మూడు మనం ప్లస్ చేసినట్లయితే దేనికి సమానం చేయాలంటే 1 కి సమానం చేయాలండి. అక్కడ పని అనేది రిజర్వాయర్ మొత్తం మనం చూసుకున్నట్లయితే 1 గా తీసుకుంటాం అనమాట. ఫ్రాక్షన్ రూపంలో చేసినట్లయితే ఇక్కడ మన రిజర్వాయర్ అంతా కూడా మనం ఏం తీసుకున్నాము 60 లీటర్స్ అని తీసుకున్నాం కాబట్టి 60 కి సమానం చేయాల్సి ఉంటుంది. అంతే, ఇంకేం లేదండి. ఓకే, అక్కడ మనకు బైలో వస్తుందండి, ఇక్కడ ఇంటూలో వస్తుందండి. డివిజన్ కంటే మల్టిప్లికేషన్ బెటర్ కాబట్టి ఈ మెథడ్ లో చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44. 3 pipes A, B and C can fill a tank in 6 hours. After working at it together for 2 hours, C is closed and A and B can fill the remaining part in 7 hours. The number of hours taken by C alone to fill the tank is అని చెప్పండి. A, B మరియు C అనే 3 పైపులు 6 గంటల్లో ట్యాంక్ నింపగలవండి. 2 గంటలు కలిసి పనిచేసిన తరువాత C మూసివేయబడుతుందండి. మరియు ఏ మరియు బి మిగిలిన భాగాన్ని 7 గంటల్లో నింపగలవండి. అయితే సి ఒంటరిగా ట్యాంక్ నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది అని అడుగుతున్నాడండి. ట్యాంక్ నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఎవరండి? సి ఒంటరిగా. అంటే ఈ సి ఒక్కటేనే మనము ఒక ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇలా ఎక్స్ అనుకుని చేస్తే టైం వేస్ట్ అయినట్టుంది. నార్మల్ గా చేద్దాం చూడండి. ఇక్కడ మీరు టైమ్ అండ్ వర్క్ లో ఇటువంటి మోడల్స్ అనేది చేయడం జరిగిందండి. ముగ్గురు కలిసి 6 గంటల్లో పనిచేసినట్లయితే మొదట ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసి అప్పుడు తర్వాత సి ఆగిపోయాడు, మిగిలిన భాగాన్ని ఏబీలు పూర్తి చేశారు అనేసి అటువంటి వినుంటారని మీరు. సేమ్ అలాగనే చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 కలిసి 6 గంటల్లో పని పూర్తి చేయగలరు కాబట్టి 3 కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి 6 గంటల్లో పని పూర్తి చేయగలరు, అంటే ట్యాంక్ నింపగలవండి. మరి ఒక గంటలో పని చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 1/6 అవుతుందండి. మరి 3 కలిసి 2 గంటలు పని చేసాయి కాబట్టి 2 గంటల్లో పని చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 2/6 అవుతుందండి. అంటే 1/3. మరి మిగిలిన పని ఏమవుతుందంటే మిగిలిన భాగం అనమాట. అంటే ట్యాంక్ లో 1/3 వంతు నిండిందని అర్థం అండి. మరి మిగిలిన భాగం ఎంత అవుతుందండి? 1 మైనస్ 1/3 అంటే ఎంత అవుతుందంటే 2/3 అవుతుందండి. ఈ రెండు భాగాలను ఏబీలు చూడండి, ఏ మరియు బీలు మిగిలిన భాగాన్ని 7 గంటల్లో నింపగలవండి. ఈ 2 భాగాలను 7 గంటల్లో నింపగలవట. అయితే ట్యాంక్ మొత్తం ఎన్ని గంటలు నింపగలవండి? 7 ఇంటూ 3/2 గంటలు నింపగలవండి. అంటే 21/2 గంటలు అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు సి ఒంటరిగా నింపడానికి ఎంత సమయం తీసుకుంటుంది అన్నాడండి. మరి సి కావాలంటే మిగిలిన భాగాన్ని ఎవరు నింపారండి? ఏ ప్లస్ బి నింపాయి కాబట్టి మరి ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒక గంటలో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి అనేది మైనస్ చేసినట్లయితే మనకి ఏం వస్తుందంటే సి వస్తుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక గంట పని చూసుకున్నట్లయితే ఎంతండి? 1/6 అండి. మరి ఏ ప్లస్ బిలు ఎన్ని గంటల్లో పని పూర్తి చేయగలం? 21/2 గంటల్లో పని పూర్తి చేయగలం కాబట్టి ఈ ఒక గంటలో పని అయితే ఏమవుతుందంటే ఒక గంటలో పని చూసుకున్నట్లయితే 2/21 అవుతుందండి. 2/21 కాబట్టి 2/21 తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేయండి. చేస్తే ఈ రెండు కూడా 3 టేబుల్ తో పోతాయండి. 3 2 జా 3 7 అండి. 7 2 జా 14 అండి. 14 ఇంటూ 3 అనమాట. 14 3 జా ఎంత అవుతుందండి? మనకి 14 3 జా 42 అవుతుందండి. కాబట్టి 42 తీసుకోండి. 6 తో చూసుకుంటే 6 7 జే కాబట్టి 7 అండి. 21 తో చూసుకుంటే 21 2 జే కాబట్టి 2 జే ఏమవుతుందండి? 4 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 అంటే 3 అవుతుందండి. 3/42 అండి. 3 1 జా 3 14 జా కాబట్టి 1/14 అనమాట. 1/14 వచ్చిందంటే అర్థం ఏంటండి? సి ఒక్కటే ఎన్ని గంటల్లో నింపగలదండి? 14 గంటల్లో నింపగలదండి. సి ఒక్కటే 14 గంటల్లో ఆ ట్యాప్ ని ఆ తొట్టెని నింపగలదని అర్థం అనమాట. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డయాగ్రామ్ ప్రకారం చేద్దామంటే మనకి అవర్స్ ఇవ్వలేదండి.
అవర్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి డయాగ్రామ్ ప్రకారం చేయడానికి కష్టం ఉంటుంది. అంటే ఏబిసి ఇచ్చాడండి, కానీ ఏబి కానీ బీసీ కానీ సిఏ కానీ లేదా ఏ సపరేట్ కానీ ఏదో ఒకటి ఇచ్చుంటే ఆ రెండింటికి మనం ఎల్సిఎం చేసి ఉండేవాళ్ళం అండి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ మొత్తం పని అయితే 6 గంటల్లో చేయగలవు, మిగిలిన భాగం 7 గంటలు ఇచ్చాడండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేయడానికి అవ్వదండి. ఎందుకంటే మొత్తం ట్యాంక్ని కానీ లేదా కొంత భాగాన్ని కానీ, రెండు కొంత భాగాలు ఇవ్వాలి లేదా రెండు మొత్తం భాగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం చేసి మన ఆన్సర్ సింపుల్ గా చేయొచ్చు అనమాట. అలా అయితే ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడు మనం ఈ ఫ్రాక్షన్ రూపంలో చేసుకోండి, మీకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45 అండి. ఏ బాత్ కెన్ బి ఫిల్డ్ బై ద కోల్డ్ వాటర్ పైప్ ఇన్ 10 minutes అండ్ బై ద హాట్ వాటర్ పైప్ ఇన్ 15 minutes. ఏ పర్సన్ లీవ్స్ ద బాత్రూమ్ ఆఫ్టర్ టర్నింగ్ ఆన్ బోత్ ద పైప్స్. He returned just when the bath should have been full. And however, the waste pipe was open. He closed it. In 4 minutes more, the bath is full. In what time will the wastewater pipe empty it అని ఇచ్చాడండి. స్నానాల తొట్టె 10 నిమిషాల్లో చల్లని నీటి పైపుతోనూ మరియు 15 నిమిషాల్లో వేడి నీటి పైపుతోనూ నింపవచ్చాడండి. ఒక వ్యక్తి 2 పైపులను ఆన్ చేసిన తర్వాత బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడటండి. స్థానాల తోటి నిండినప్పుడు అతను తిరిగి వెళ్తాడు. అంటే ఎంత టైం నిండుతుందని నాకు తెలుసు, ఆ టైంకి తిరిగి వస్తాడండి. అయితే దాని కింద వ్యర్థ పైపు ఉందనమాట. అయితే వ్యర్థ పైపు తెరిచి ఉందని అతను దాన్ని మూసివేశాడనమాట. అంటే అప్పుడు గమనించాడు అనమాట. అప్పుడు అతను వెళ్ళేసరికి నిండలేదని అర్థం అనమాట. అర్థం చేసుకోవాలి క్వశ్చన్ ఇక్కడ. అక్కడ ఇవ్వలేదనమాట, నిండలేదని ఇవ్వలేదు. కానీ వ్యర్థ పైపు తెరిచి ఉందండి, అతను దాన్ని మూసివేస్తాడు అనమాట. మూసివేసిన ఇంకా 4 నిమిషాల్లో స్థానాల తోటి నిండుతుందండి. అయితే వ్యర్థ నీటి పైపు ఎంత సమయంలో తొట్టెను పూర్తిగా ఖాళీ చేయగలదు అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మనకి ఇది వేడి నీళ్ళ పైపు, చల్లని నీళ్ళ పైపు ఏ అని, వేడి నీళ్ళ పైపు బి అని, వ్యర్థ పైపు సి అని అనుకున్నట్లయితే, మూడు కలిసి పనిచేస్తాయండి. ముందు ఇక్కడ మనకి మూడోది మనకు తెలియదు కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకొని చేయొచ్చండి. ఇప్పుడు మనకి సి తెలియదు కానీ ఈ ఏబి ఇద్దరు యొక్క సమయాలు తెలుసు కాబట్టి, అంటే ఏ అనేది 10 నిమిషాల్లో నింపగలదు, బి అనేది 15 నిమిషాల్లో నింపగలదు. కాబట్టి రెండు మనకు తెలుసు కాబట్టి 10 నిమిషాలు, ఇది 15 నిమిషాలు తెలుసు కాబట్టి ఈ రెండింటికి మాత్రం ఎల్సిఎం చేసి మనం ఆన్సర్ చేయొచ్చండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుందంటే 30 అవుతుందండి. ఇక్కడ రాసుకుంటే 30 సరిపోతుంది. 30 అండి. ఇది ఏ అండి, ఇది బి, ఇక్కడ సి కూడా ఉంటుంది, మన సి మెన్షన్ చేయలేదు కాబట్టి వదిలేయండి. ఏ 10 minutes లో చేయగలదు. పర్ మినిట్ చూసుకున్నట్లయితే 3 అండి, 3 లీటర్స్ అని అర్థము. బి అనేది 15 తీసుకున్నట్లయితే పర్ మినిట్ చూసుకున్నట్లయితే 2 అండి. ఇప్పుడు రెండు కలిసి చేశారనుకోండి, ఎవరంటే ఏ ప్లస్ బి రెండు కలిపి చేశారనుకోండి, ఏమవుద్దండి 3 + 2 అంటే 5 అవుతుందండి. మరి ఎంత టైం పడుతుందండి, 30/5 అంటే 6 minutes పడుతుందండి. 6 minutes పడుతుంది. అంటే ఇక్కడ చూడాడు, 2 పైపులను ఆన్ చేసిన తర్వాత బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడండి. స్థానాల చుట్టూ నిండినప్పుడు అది తిరిగి వచ్చాడు అనమాట. అంటే 6 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడండి. అప్పుడు ఏమైందండి, వ్యర్థ పైపు తెరిచి ఉందని గమనించాడు అనమాట. 6 నిమిషాలు నిండిపోవాలి, వ్యర్థ పైపు ఉండడం వల్ల ఏమైందండి, నిండలేదనమాట. ఇంకా 4 నిమిషాలు నిండింది. ఎప్పుడు దాన్ని మూసివేస్తే, వ్యర్థ పైపుని ఈ సీని మూసివేస్తే ఇంకొక 4 నిమిషాల్లో నిండిందండి. అంటే ఈ 6 నిమిషాలు కూడా మనకి అన్కంప్లీట్ గా నిండింది అనమాట. అంటే ఈ 6 నిమిషాలు కూడా ఏమేమి పనిచేసాయండి, 3 పైపులు కూడా పనిచేసాయి. వాడు 2 ఆన్ చేశాడు, కానీ కింద 3వ పైపు, వ్యర్థ పైపు అంటే లీకేజ్ అనేది, అంటే హోల్ అనేది పనిచేసింది కాబట్టి 3వ పైపు కూడా పనిచేసిందండి. ఆ 3వ పైపు మనం నెక్స్ట్ అనుకున్నట్లయితే ఏమవుతుందంటే, 3 పైపులు కావాలనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలనుకుంటే ఏమవుతుందండి, 5 - x అవుతుందండి. ఇది పక్కన పెట్టండి. ముందు ఇప్పుడు ఈ పైపు సి మూసివేసిన తర్వాత ఇంకెన్ని నిమిషాలు అంటే 4 నిమిషాలండి. 4 నిమిషాలు 4 5 ఎంత అండి, 20 అండి. 4 5 20 అండి. అంటే మొత్తం మీకు ఎంత ఉంటుందండి, మొత్తం 30లో ఇంకా 10 లీటర్లు మాత్రం ఉండిపోయిందండి. ఈ 10 లీటర్లని ఎవరు నింపాలండి, 3 కలిపి నింపాలన్నమాట. 5 - x అంటే 3 ఏబిసి 3 కలిపి ఎంత టైంలో నింపాలండి, 6 నిమిషాల్లో నింపాలండి. ఎందుకంటే 6 నిమిషాలే కదండి, 6 నిమిషాల పని జరిగింది, అవునా కదండి. 6 నిమిషాల్లో నింపాలి కాబట్టి ఎంత టైంకి సామర్థ్యం చూసుకున్నట్లయితే ఎంత, 5 - x అండి. మిగిలిన భాగం అనమాట ఇది. 6 నిమిషాలు నింపాలి. మిగిలిన భాగం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 10 లీటర్లు అండి. ఆ భాగం అంటే మనం ఫ్రాక్షన్ లో రాసుకున్నట్లయితే మొత్తంలో 10 ఉండదండి. అంటే 1/3 భాగం ఉండిపోయిందండి. 1/3 భాగం ఉండిపోయిందండి. ఈ 1/3 భాగము 6 నిమిషాల్లో నిండుతుంది అనమాట. మరి 1 నిమిషంలో చూసుకున్నట్లయితే ఈ 1/3 భాగం ఏంటంటే 6 నిమిషాలండి. 6 నిమిషాల్లో 1/3 భాగం నిండుతుందండి. మరి 1 నిమిషంలో కావాలంటే ఏమవుతుందండి, 1 నిమిషంలో 1/6 ఇక్కడికి వచ్చేస్తుంది కదా, 6 3 18 అండి. అంటే 18 నిమిషాలు పడుతుంది అనమాట.
ఎవరికండి? ముగ్గురికి కలిపి అనమాట. ఎవరికి? A+B+Cకి కలిపి 18 నిమిషాలు పడుతుందండి. ఇక్కడ 18 పడుతుంది. అంటే ఇక్కడ మనకి x ఎంత వస్తుందో తర్వాత సంగతి చూద్దాము. A+B+C ఇక్కడ మనము దీని నుండి వెళ్ళామనుకోండి. ఇక్కడ వరకైతే బాగానే ఉందండి. ఇక్కడ ఈ 5 కనుక్కున్న వరకు బాగానే ఉంది. మరి మిగిలినంతా దీని నుండి వెళ్తే మాత్రం ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయండి, ఇబ్బంది పడతాము. అందుకే మనం ఫ్రాక్షన్ మెథడ్‌లోకి వెళ్ళిపోయామనుకోండి, ఫ్రాక్షన్ మనకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటాయన్నమాట. A+B+Cలు ఒక నిమిషంలో 1/18 వంతు పని అయిందండి. మరి మనకి లెక్క మనకు కావాలి, ఏం కావాలి? ఓన్లీ C కావాలండి. ఓన్లీ C కావాలంటే C ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? A+B+C నుంచి ఏం మైనస్ చేయాలంటే A+B మైనస్ చేసేయాలండి. A+B+C ఒక నిమిషంలో పని చూసుకున్నట్లయితే 1/18 అండి. 1/18. A+Bలు ఒక నిమిషంలో పని చూడండి. A+Bలు ఎన్ని నిమిషాల్లో పని పూర్తి చేయగలండి? 6 నిమిషాల్లో పూర్తి చేయగలండి. A+Bలు ఒక పనిని మీన్స్ ఇక్కడ ఒక ట్యాంక్‌ని 6 నిమిషాల్లో నింపగలవండి. మరి ఒక నిమిషంలో నింపే భాగం ఎంతండి? 1/6 అవుద్దండి. ఈ 1/6 ఇక్కడ తీసుకోండి. ఈ రెండిటికి మనం ఎల్‌సిఎం చేసినట్లయితే ఏమవుద్దండి? 18 ఎల్‌సిఎం అవుద్దండి. 18 1 18 అంటే 18 1 18 కాబట్టి 1 × 1 1 నండి. నెక్స్ట్ ఇక్కడ 6 3 జా కాబట్టి 3 వస్తుందండి. అంటే C ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? -2/18 అవుద్దండి. -2 అంటే 2 9 కాబట్టి ఏమైంది? C ఈజ్ ఈక్వల్ టు -1/9 అండి. మైనస్ అనేది దేన్ని చూపిస్తుందండి? లీకేజ్ అంటే ఖాళీ చేస్తుందని చూపిస్తుందండి. మరి C ఒంటరిగా ఆ ట్యాంక్‌ని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేయగలదండి? 9 నిమిషాల్లో ఖాళీ చేయగలదండి. కాబట్టి 9 నిమిషాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 9 నిమిషాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోవచ్చు. మరి మొత్తం అంతా ఫ్రాక్షన్‌లోనే కావాలి సార్ అనుకుంటే మొత్తం ఫ్రాక్షన్‌లో కూడా చేసుకోవచ్చండి. మొత్తం ఫ్రాక్షన్‌లో కావాలనుకోండి. A ఎంత అవుద్దండి? 1/10 అవుతుందండి. B ఎంత అవుతుందండి? 1/15 అవుతుందండి. ఈ 2 మనం ప్లస్ చేసినట్లయితే ఎంత అవుతుందండి? మొత్తం మనకి ఎల్‌సిఎం చూసుకున్నట్లయితే 30 కాబట్టి 3 జా ప్లస్ ఇది 2 అండి. అంటే 5/30 అవుతుందండి. అంటే 1/6 అవుతుందండి. 1/6 మరి 1/6 అయినట్లయితే మరి ఎంతండి? 4 నిమిషాలు నిండింది కాబట్టి 4 నిమిషాలు నిండింది. ఒక నిమిషానికి 1/6 అండి. మరి 4 నిమిషాలకి ఏమవుతుంది? 4/6 అవుతుందండి. మరి మిగిలిన పని కావాలంటే ఏం చేయాలంటే 1 - 4/6 అంటే 2/6 అవుతుంది. 2 ఒకట్ల 2 మూడులు ఎక్కడ 1/3 భాగం అన్నమాట. ఈ 1/3 భాగాన్ని 6 నిమిషాల్లో నింపగలదు ఎవరంటే 3 కలిపి. 3 కలిపి 6 నిమిషాల్లో నింపగలమండి. మరి ఒక నిమిషంలో పని ఎంత అంటే 1/18 అండి. ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పేం లేదు. ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా అవసరం ఉండదన్నమాట ఇలా చేస్తే. ఓకేనండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 46 అండి. ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ ఈజ్ ఫిటెడ్ విత్ 2 టైప్స్ ఆఫ్ ఫీడర్ పైప్స్, హాట్ వాటర్ పైప్ అండ్ కోల్డ్ వాటర్ పైప్స్. 6 cold water pipes alone can fill the reservoir in 12 hours. 3 cold water pipes and 9 hot water pipes together can fill the reservoir in 8 hours. How long will 5 hot water pipes alone టేక్ టు ఫిల్ ద రిజర్వాయర్ అని ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చిన క్వశ్చన్. మరి ఇక్కడ మరి హాట్ వాటర్ నెక్స్ట్ కోల్డ్ వాటర్ అనేసి కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటాయి తప్పగాని మనకి క్వశ్చన్ అనేది IBPS లెవెల్ అంటే హై లెవెల్ క్వశ్చన్ అనమాట. ఎవరికైనా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఏదైనా ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉందంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఉపయోగపడతాయండి. ఓకేనండి. కాబట్టి ఇంపార్టెంట్. ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇవి మీకు RSL ఓల్డ్‌లో గాని, ఇంకా ఎక్కడ పాత మీరు మెటీరియల్‌లో చూసుకున్నట్లయితే మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లో చూసినా సరే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు కనిపించవండి. ఓన్లీ న్యూ ఎడిషన్‌లో మాత్రం చాలా బాగా ఇవ్వడం జరిగింది. అలాగే కిరణ్‌లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఒకసారి. అయితే ఇక్కడ చూడండి, ఒక పెద్ద మంచినీటి రిజర్వాయర్ 2 రకాల ఫీడర్ పైపులతో అమర్చబడి ఉన్నాయంట. ఒకటి వేడి నీళ్ళ పైపులు, ఇంకోటి ఏంటంటే చల్లనీటి పైపులు అన్నమాట. 6 కోల్డ్ వాటర్ పైపులు అంటే 6 చల్లనీటి పైపులు మాత్రమే 12 గంటల్లో రిజర్వాయర్ నింపగలవండి. 3 కోల్డ్ వాటర్ పైపులు మరియు 9 వేడి నీటి పైపులు కలిసి 8 గంటల్లో రిజర్వాయర్ నింపగలవండి. అయితే రిజర్వాయర్ నింపడానికి 5 వేడి నీటి పైపులు మాత్రమే ఎంత సమయం తీసుకుంటే మనకు కావాలండి. ఇక్కడ చూడండి, వేడి నీళ్ళ పైపులు సెపరేట్‌గా ఇచ్చాడండి. నెక్స్ట్ చల్లనీటి పైపులు వేరేగా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, 6 కోల్డ్ వాటర్ పైపులు మాత్రమే 12 గంటల్లో నింపగలవండి. ఒక కోల్డ్ వాటర్ పైప్ అయితే ఎంత టైం నింపగలదో మనం కనుక్కోండి. ఇక్కడ చూడండి, 6 కోల్డ్ వాటర్ పైపులు అండి. 6 కోల్డ్ వాటర్ పైపులు 12 గంటల్లో నింపగలవండి. మరి ఒక కోల్డ్ వాటర్ పైప్, ఒక C అని పెట్టుకోండి. కాబట్టి ఒక కోల్డ్ వాటర్ పైప్ ఎన్ని గంటల్లో నింపగలదంటే 12 × 6 అంటే 72 గంటల్లో నింపగలదండి. 72 గంటల్లో నింపగలదు. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏమన్నాడండి, 3 కోల్డ్ వాటర్ పైపులు అంటే 3C ప్లస్ నెక్స్ట్ 9 వేడి నీటి పైపులు హాట్ వాటర్ అంటే 9H అన్ని 2 కలిపి ఎంత అంటే 8 గంటల్లో నింపగలవండి. 8 గంటల్లో నింపగలవు.
మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 3 కోల్డ్ వాటర్ పైపులు అయితే ఎన్ని గంటలు పడుతుంది చూడండి. 3 కోల్డ్ వాటర్ పైపులు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12 ఇంటూ 6/3 అవుతుందండి. 3 ఒకటిలో 3 రెళ్ళు కాబట్టి 12 ఎంత అంటే 24 గంటలు పడుతుందండి. 3 కోల్డ్ వాటర్ పైపులకి అయితే 24 గంటలు పడుతుందండి. మరి 9 కోల్డ్ వాటర్ పైపులకి అయితే ఎన్ని గంటలు పడుతుందో మనకు కావాలండి. ఇక్కడ మరి 24 వేస్తే 24 పంపించారనుకోండి చాలా పెద్ద తప్పు అనమాట అది. అలా చేయకూడదండి. 2 కలిపినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మనము ఫ్రాక్షన్ రూపంలో మాత్రమే కలపాలి. లేదా డయాగ్రామ్ వేసుకోవాలండి. డయాగ్రామ్ 24కి 8కి ఎల్సిఎం చేసి 24 కాబట్టి మరి కోల్డ్ వాటర్ అయితే 24 గంటలు తీసుకుంటుందండి. 2 కలిసి అయితే 8 గంటలు తీసుకుంటుంది. మరి ఒక్క హాట్ అయితే ఎన్ని గంటలు తీసుకుంటుంది ఇలా డయాగ్రామ్ వేసుకోవచ్చు. లేదా ఇది 1 గంట పని తీసుకోవాలండి. 1 గంట పని తీసుకున్నట్లు ఎంతండి 1/24 అవుతుంది. ఈ 9 హాట్ వాటర్ పైపులు ఏమో మనకు తెలీదు కాబట్టి అలా ఉంచండి. నెక్స్ట్ 8 8 గంటలు కాబట్టి ఎంతంటే 1/8 తీసుకోవచ్చండి. మరి 9 హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/8 మైనస్ 1/24 అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి ఇక్కడ మనకు టోటల్ ఎల్సిఎం చూసుకున్నట్లయితే 24 ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుందండి. 24 అంటే 8తో చూసుకున్నట్లయితే 8 3 కాడ 3 మైనస్ 1 అండి. అంటే 2/24 అంటే 1/12 అవుతుందండి. అంటే మనకి ఏమర్థమైందండి దీన్ని బట్టి 9 హాట్ వాటర్ పైపులు ఎంతంటే 12 గంటల్లో నింపగలవన్నమాట. 12 గంటల్లో నింపగలవు. 9 హాట్ వాటర్ పైపులు 12 గంటల్లో నింపగలవు కాబట్టి మనకేమడిగాడు చూడండి 5 వేడి నీటి పైపులు మాత్రమే ఎంత సమయంలో నింపగలవు అడిగాడండి. మరి 5 కావాలంటే ఏం చేయాలండి? ఇదంతా విలోమానుపాతం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కనబడినవన్నీ కూడా ఏమండి విలోమానుపాతంలో ఉన్నాయండి. విలోమానుపాతం కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయవలసి ఉంటుంది. 9 ఇంటూ 12/5 అండి. ఇదండి గంటలు. మరి గంటలు కాస్త నిమిషాల్లో మార్చాలంటే ఏం చేయాలంటే 9 ఇంటూ 12/5 ఇంటూ 60 చేసుకోవాలండి. 60 అంటే ఎంత అవుతుందండి? 5తో చూసుకున్నట్లయితే లేదా ఇక్కడ మనం ముందు ఫ్రాక్షన్‌లోకి మార్చి తర్వాత గంటలో ఎందుకంటే మనకి అవర్స్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్‌లోకి మార్చండి. తర్వాత మళ్ళీ మనం గంటల్లో మార్చుకోవడం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం చేస్తారండి 9 12 అండి. 12 9 ఎంతండి 108. 108/5 అండి. 5తో చేసినట్లయితే 5 రెళ్ళు 10, 5 1 5 అండి. ఇంకెంత ఉంటుందండి 3 ఉంటుందండి 3/5 అనమాట. అంటే 21 అండ్ 3/5 అండి. 21తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ భిన్నానికి మాత్రం 60తో గుణించండి. 5తో చూసుకున్నట్లయితే 5 12 కాడ 12 మూరలు ఎంత 36 అండి. అంటే 21 గంట 36 నిమిషాలు అవుతుందన్నమాట. 21 గంట 36 నిమిషాలండి. ఇక్కడ మనకు చూడండి 1/12 వచ్చింది కండి. ఇక్కడ కూడా 1/12 వస్తుంది చూడండి ఇక్కడ. 24 అంటే ఇక్కడ 1 వస్తుందండి. ఇక్కడ 3 వస్తుందండి. మరి 3 ఇది 1 అయిందంటే ఇదేమవుతుంది ఆటోమేటిక్‌గా 2 అవుతుంది కాబట్టి మరి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24/2 అవుతుందండి. 24/2 అంటే ఎంతండి? 12 కదండీ. అంటే 9 హాట్ వాటర్ పైపులు అనేవి 12 గంటల్లో నింపగలవండి. అయితే 5 హాట్ వాటర్ పైపులు ఎన్ని గంటల్లో నింపగలవు? అలా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ వేస్తే. డయాగ్రామ్ ప్రకారం చేసుకోవచ్చు లేదా ఇలాగైనా చేసుకోవచ్చు. ఫ్రాక్షన్‌లో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరేం చేయాలంటే 1 అని రాసుకోవాలండి. ఫ్రాక్షన్ రూపంలో రావాలి. డైరెక్ట్ గా 3C ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు వచ్చింది ఇక్కడ 24 గంటలు వేసి ఇక్కడ 8 గంటలు కాబట్టి ఈ 9 పంపించి 8 తీసుకొచ్చేసి మైనస్ చేసి 24 నుండి 8 తీస్తే అంత 16 ఎంత వస్తుంది. ఆ 16 ఆన్సర్ పెట్టేశారు అనుకోండి పోయిందని మూలకి అనమాట. కాబట్టి చూసుకోండి కాలము పని రూపంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విలోమానుపాతం ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం కలపడానికి లేదు. భిన్న రూపంలో చేసి అంటే విలోమానుపాతంలోకి మార్చి మాత్రమే కలపాలి. అందుకే మనం ఇక్కడ 24 ఉందండి. 24కి విలోమం ఏంటంటే 1/24 అండి. విలోమంలోకి మార్చి తర్వాత మాత్రమే మనం ఏం చేస్తున్నామండి ప్లస్ చేస్తున్నామండి. అవునా కాదండి? అది విలోమానుపాతం ఉంటే మాత్రం విలోమానుపాతం ఏంటంటే విలోమంగా మార్చి మాత్రమే ప్లస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 47 అండి. క్వెషన్ నంబర్ 47 ఏమి ఇచ్చాడంటే ఏ టౌన్ ఈజ్ సప్లైడ్ విత్ వాటర్ ఫ్రమ్ ఏ బిగ్ ఓవర్ హెడ్ ట్యాంక్ విచ్ ఈజ్ ఫీడ్ విత్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ రెగ్యులర్లీ. When the tank is full, if 32,000 gallons are used daily, the supply fails in 50 days. However, if 37,000 gallons are used daily, the supply lasts for 40 days only. How much water can be used daily without the supply failing అని ఇచ్చాడండి. ఒక పట్టణానికి ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీటిని సరఫరా చేయబడుతుందండి. ఇది క్రమం తప్పకుండా నీటితో నిండి ఉంటుందన్నమాట. ట్యాంక్ నిండినప్పుడు రోజుకు 32,000 గ్యాలన్లు ఉపయోగిస్తే 50 రోజులు సరఫరా విఫలమవుతుందంటండి. అంటే 50 రోజుల్లో విఫలమైపోతుందంట. అదే ప్రతిరోజు కూడాను 37,000 గ్యాలన్లు ఉపయోగిస్తే సరఫరా అనేది 40 రోజులు మాత్రమే సరిపోతుందన్నమాట. అయితే సరఫరా ఎప్పుడు విఫలం కాకుండా ఉంటే ఎంత నీరు వాడవచ్చు అని అడుగుతున్నాడండి. ఎప్పుడు విఫలం కాకుండా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 50 రోజులకి మనకి
తప్పకుండా ఇక్కడ చూడండి 50 రోజులకి సరఫరా వస్తుందంటే అర్థం ఏంటండి? కొంత నీరు వచ్చి చేరుతుంది. ఇంకా కొంత నీరు అనేది బయటకు పోతుందన్నమాట. బయటకు పోతున్న నీరు పరిమాణం అనేది ఎక్కువైపోయిందనుకోండి, తొందరగా అయిపోతుందండి. బయటికి పోతున్న నీరు పరిమాణం తక్కువైందనుకోండి, లేట్‌గా అవుతుందన్నమాట. ఆ విషయం మీరు గమనిస్తే సరిపోతుందన్నమాట. దీని ఆన్సర్ మీరు చేయగలరు. ఇటువంటి క్వెషన్‌ని మనము సింపుల్‌గానే చేయొచ్చండి. చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఎలా చూద్దామండి. ఒక పెద్ద ఓవర్ ట్యాంక్ అన్నాడు కదండీ! ఓవర్ హెడ్ ట్యాంక్. ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఎక్స్ లీటర్ల నీరు పట్టిందనుకుందామండి. ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఎక్స్ లీటర్ నీరు పట్టింది. మరేమన్నాడంటే ఇది క్రమం తప్పకుండా నీటితో నిండుతుందండి. అంటే డైలీ కొంత నీరు అనేది వచ్చి చేరుతుందండి. డైలీ చూసుకున్నట్లయితే ఒక 1000 లీటర్ల నీరు వచ్చి చేరుతుందన్నమాట ఇందులో. ఎక్స్ లీటర్ ట్యాంక్‌లో డైలీ ఏం చేరుతుందంటే 1000 లీటర్ల నీరు చేరుతుందండి. ఇప్పుడు ట్యాంక్ నిండినప్పుడు ట్యాంక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్‌గా ఎక్స్ లీటర్ నీరు ఉందండి. అప్పుడు రోజుకు 32,000 గ్యాలన్ల నీరు ఉపయోగిస్తే అంటే దీని నుండి 32,000 బయటికెళ్ళిపోతుందండి. ఎక్స్ లీటర్ల నీరంటే ఇది. దీని నుండి 32,000 లీటర్ల నీరు బయటికెళ్ళిపోయిందండి. నీరు బయటికెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్దండి మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఫీడింగ్ అవుతుంది కదండీ! మళ్ళీ 1000 లీటర్లు వచ్చి చేరుతుందండి. లీటర్లు ఇది 1000 లీటర్లు వచ్చి చేరుతుందండి. అలా ఎన్ని రోజులు జరుగుతుందండి? 50 రోజులు జరుగుతుందండి. అలా 50 రోజులు జరిగినట్టయితే ఏమవుద్దంటే రోజుల్లో సరఫరా విఫలమవుతుందండి. సరఫరా విఫలమవుతుందని అర్థం ఏంటంటే ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుందని అర్థం అన్నమాట. ట్యాంక్ మొత్తం ఏమవుద్దండి? ఖాళీ అవుతుంది. అంటే రోజుకి 32,000 గ్యాలన్ల నీరు బయటికెళ్ళిపోయినట్లయితే 1000 లీటర్ల మళ్ళీ నీరేమవుద్దంటే ఫీడింగ్ అవుతుందండి. అయినప్పటికి కూడాను లాస్ట్ 50 రోజుకొచ్చినప్పటికి ఏమవుద్దంటే బయటికి మొత్తం ఖాళీ అయిపోతుందండి. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసినట్లయితే మనకేమవుద్దండి? ఈ ఎక్స్ అంటే ఇప్పుడు ఫుల్‌గా ట్యాంక్ నిండి ఉందండి. మళ్ళీ మనకు ప్రతిరోజు కూడా 1000 లీటర్ల చొప్పున వస్తుందనమాట. 1000 లీటర్ల చొప్పున వస్తుంది కాబట్టి ఏమని రాసుకోవచ్చండి? y ఇంటూ 50 అండి. అంటే 50 రోజులు అంతొస్తుంది. మళ్ళీ ప్రతిరోజు కూడా ఏమవుద్దండి 32,000 లీటర్లు 32,000 లీటర్ల నీరనేది ఏమవుద్దండి బయటికి పోతుందండి. 32,000 లీటర్ల నీరు బయటికి పోతుంది కాబట్టి 32,000 నుండి 50 రోజులు పోతుంది కదండీ! లీటర్లు కాదు గ్యాలన్లు ఇక్కడ. 32,000 గ్యాలన్ల నీరనేది బయటికి పోతుందండి. 1000 లీటర్ల నీరనేది రోజు బయటకి లోపలికొస్తుంది కాబట్టి దీన్ని ప్లస్ చేసామండి. బయటికి పోతుంది కాబట్టి అటువైపు ఈక్వల్ పెట్టామండి. ఈ 2 కూడా మనకు సమానం అవుతాయి. ఇప్పుడు దీని నుంచి ఏమని రాయొచ్చండి? ఎక్స్ ప్లస్ ఇక్కడ రాసేటి సరిపోతుంది. ఎక్స్ ప్లస్ 50y ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మనం ఇంటూ చేసామనుకోండి 32 ఇంటూ 5 చేసామనుకోండి ఇక్కడ మనకి 4 జీరోస్ వచ్చేస్తున్నాయండి. 3 జీరోస్ 4 జీరోస్ 5తో 5 2 జా 10 అండి 1 5 3 జా 15 ప్లస్ 1 అంటే 16 అండి. అంటే ఇలా వస్తుందండి. ఎంతండి ఇది? దగ్గర దగ్గరగా 1,60,000 అవుతుందండి. ఇలా ఉంచండి ఇది. నెక్స్ట్ మరొక కండిషన్ చూసుకున్నట్లయితే చూడండి. రోజుకు 37,000 గ్యాలన్లు ఇచ్చారనుకోండి. ఎన్ని రోజులు వస్తుందంటే 40 రోజులు వస్తుంది. కాబట్టి ఏమవుద్దండి? y ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 37,000 గ్యాలన్లు ఇంటూ 40 అవుతుందండి. ఇప్పుడు దీని నుండి ఏమని రాయొచ్చండి? ఎక్స్ ప్లస్ 40y ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇంటూ చేసండి. ఇక్కడ కూడా మనకి ఏమొస్తాయండి? 4 జీరోస్ వస్తాయండి. 4తో 4 7 జా 28 2 4 3 జా 12 ప్లస్ 2 అంటే 14 అండి. 148 అవుతుందన్నమాట. ఈ 2 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 50 నుంచి 40 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 10y అవుతుంది. 10y ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మైనస్ చేశారనుకోండి. 4 జీరోస్ అయితే కామన్‌గా ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ వేసేయండి. ఇక్కడ 160 నుంచి 48 148 మైనస్ చేసేయండి. 60 నుంచి 48 మైనస్ చేసినట్టు ఎంత ఉంటుందంటే 12 ఉంటుందండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 12,000 అవుతుందండి. అంటే ప్రతిరోజు కూడాను 12,000 గ్యాలన్ల నీరు ఆ ట్యాంక్‌లోకి వచ్చి చేరినట్లయితే ప్రతిరోజు కూడాను ఎన్ని లీటర్లు అంటే 12,000 లీటర్ల నీరు గ్యాలన్‌లోకి వచ్చి చేరినట్లయితే మనము ఏం చేయాలండి? మళ్ళీ సప్లై కూడా అంటే మళ్ళీ ప్రజలకి సప్లై కూడా పట్టణానికి సప్లై కూడా ఏం చేయాలంటే అదే 12,000 లీటర్ల నీరు బయటకి పంపించామనుకోండి. అప్పుడు ట్యాంక్‌లో నీరనేది ఎట్టి పరిస్థితిలో తగ్గవండి. ఇప్పుడు మొదట ఎక్స్ లీటర్ల నీరుందండి. ఎక్స్ లీటర్ నీరు నుంచి ఆ రోజు సప్లై కోసం ఏం చేశారంటే 12,000 లీటర్ల నీరు బయటికి పంపించారండి. మళ్ళీ అదే రోజు 12,000 లీటర్లు మళ్ళీ అందులో వేసేసారనుకోండి. సాయంత్రం కల్లా మళ్ళీ ఫిల్ చేశారనుకోండి. మళ్ళీ నెక్స్ట్ రోజుగా సరిపోద్దనమాట. ఆ విధంగా చేసుకున్నట్లు అంటే ఇక్కడ ఎంత డైలీ వచ్చి చేరుతుందో అంతే వినియోగించినట్లయితే ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఎంప్టీ అవ్వదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్దండి? 12,000 గ్యాలన్ అవుతుందండి. 12,000 గ్యాలన్ లీటర్స్ అనేది గ్యాలన్స్ వాటర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 48 అండి. వాటర్ ఫ్లోస్ త్రూ ఏ cylindric pipe of internal diameter 1 centimeter at the rate of 5 meter per second. The time in minutes the pipe would take to fill an empty rectangular tank 4 m into and 4 meters into 3 meters into 2.31 meters is అని ఇచ్చారండి.
5 మీటర్ పర్ సెకండ్ చెప్పున 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో 7 సెంటీమీటర్ల అంతర్గత వ్యాసం కలిగిన స్తూపాకార పైపు ద్వారా నీరు ప్రవహిస్తుందండి. ఓకేనా, ఇక్కడ వేగం అనమాట, మీటర్ పర్ సెకండ్ అనగానే వేగంతో 7 సెంటీమీటర్ల అంతర్గత వ్యాసార్థం కలిగిన, అంతర్గత వ్యాసం నుంచి వ్యాసార్థం, డయామీటర్ నుంచి వ్యాసం అనమాట, అంతర్గత వ్యాసం కలిగిన స్తూపాకార పైపు ద్వారా నీరు ప్రవహిస్తుందండి. అయితే ఖాళీ దీర్ఘచతురస్రాకార ట్యాంక్ 4 మీటర్లు 3 మీటర్లు అండ్ 2.31 మీటర్లు నింపడానికి ఈ పైపుకు ఎంత సమయం పడుతుంది అని అడిగాడండి. నిమిషాల్లో కావాలి మనకి. ఓకే అండి. ఒక సెకనుకు ఎన్ని మీటర్లు అంటే 5 మీటర్ల దూరం ప్రవహిస్తుందండి. ఒక సెకనుకు 5 మీటర్ల దూరం ప్రవహిస్తుంది. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక సెకనుకు 5 మీటర్లు పోతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక నిమిషానికి కావాలనుకోండి 60 సెకండ్లు అనమాట. ఒక నిమిషం అంటే ఎంతండి? 60 సెకండ్లు. 60 సెకండ్లకి ఏమవుతుందండి? 5 ఇంటూ 60 అండి. 5 60 అంటే ఎంతండి? 300 మీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. 300 మీటర్లు ట్రావెల్ చేస్తుంది. మరి స్తూపాకార వ్యాసం ఇచ్చాడు కదండి, దీని యొక్క మనం ఏం కనుక్కోవాలి? దాని యొక్క ఏమంటారండి, పైప్ యొక్క ముఖ వైశాల్యం కనుక్కోండి. పైప్ యొక్క ముఖ వైశాల్యం, స్తూపాకార పైప్ ఉన్నది కాబట్టి పైప్ అనేది వృత్తాకారంగా ఉంటుంది కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ అవుతుందండి. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 7/2 అవుతుంది. 7/2 ఇంటూ 7/2 అనమాట. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 2 1 2 11 అంటే 11 7 ఎంత అంటే 77, 77/2 అవుతుందండి. 77/2 మీటర్స్ అనమాట. ఇక్కడ మీటర్స్ కాదు, ఇక్కడ సెంటీమీటర్స్, సారీ, సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా మీకు అర్థం అవ్వాలనుకుంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఇది సెంటీమీటర్ స్క్వేర్. మరి దీన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలనుకోండి. దీన్ని మనం మీటర్లో మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఒక సెంటీమీటర్ స్క్వేర్, ఒక మీటర్ స్క్వేర్, సెంటీమీటర్స్ కాదు, ఒక మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఈ ఫార్ములా ఉపయోగించుకుంటూ మనం మార్చుకోవాలి. ఆల్రెడీ మనం మెన్సురేషన్ ఈ ఫార్ములా మనం చెప్పడం జరిగింది. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు అండి. కానీ ఒక మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఒక మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000 అనమాట. 10,000 సెంటీమీటర్ స్క్వేర్స్ కి సమానం అండి. ఇక్కడ మన సెంటీమీటర్ లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? బై 10,000 అవుతుందండి. ఇక్కడ బై 10,000 చేస్తే మనకి ఎక్కువైపోతుంది. ఇక్కడ మరి అన్ని కూడా మనము మీటర్లోకి మార్చుకోవాలనుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి ఏం చేద్దామంటే అంటే భిన్నం అనేది ఎక్కువైపోతుంది. బైలో మనం 10,000 ఉన్నట్లయితే ఎక్కువైపోతుందండి. ఒకసారి చేస్తాను, చేసిన తర్వాత మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ నేను చెప్తున్నప్పుడు రాసుకోవద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటీమీటర్లో మార్చినట్లయితే బై 10,000 వస్తుందండి. బై 10,000 అంటే మనకు వాల్యూ అనేది పాయింట్లు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. దాన్ని అదేదో దీన్ని మనం సెంటీమీటర్లో మార్చాం అనుకోండి, ఇంకా మనకు సింపుల్ అయిపోతుంది అనమాట. రెండు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ నీటి యొక్క ఘనపరిమాణం కావాలనుకుంటే, నీటి యొక్క ఘనపరిమాణం కావాలనుకుంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటంటే పైప్ యొక్క ముఖ వైశాల్యం అనమాట. హెచ్ అంటే ఏంటంటే అది ప్రయాణించే దూరం అండి. హెచ్ అంటే ఇక్కడ ప్రయాణించే దూరం. ప్రయాణం అంటే ఎత్తు అని తీసుకోవద్దండి. ఎత్తు అంటే ప్రయాణించే ఇక్కడ దూరం. ఇక్కడ విషయంలో మాత్రం, దీని విషయంలో మాట్లాడుకుంటే మెన్సురేషన్ లో ఆ విషయం కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ ఎంత వచ్చిందండి? 77/2 వచ్చింది ఇంటూ 10,000 అనమాట. ఇది ఇంటూ 10,000 ఇక్కడ రాసుకోవచ్చు. 77/2 ఇంటూ 10,000 అండి. ఇంటూ హెచ్ ఎంత అంటే 300 సెంటీమీటర్ల మీటర్లు అండి. సారీ, 300 మీటర్లు అనమాట. ఇది దేనికి సమానం అండి? ఇప్పుడు ఈ నీటి యొక్క ఘనపరిమాణము దేనికి సమానం అంటే ఈ దీర్ఘచతురస్రాకార ట్యాంక్ ఘనపరిమాణానికి సమానం అండి. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏది మిస్ అయింది చూడండి. ఇక్కడ అయితే ఎన్ని నిమిషాలు కావాలి అంటే ఇక్కడ మనకి ఏంటి, దీని యొక్క ఒక నిమిషంలో వచ్చేది ఒక సెకండ్ లో వచ్చేది. ఇక్కడ మనం ఏం రాసాము? నిమిషంలో రాసాం కాబట్టి ఒక నిమిషం అనమాట. ఒక నిమిషానికి ఇంత టైం పడుతుందండి. మరి ఎన్ని నిమిషాలు మనకు తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్ అని పెట్టుకోండి. ఇంటూ ఎక్స్ అనమాట. ఇజ్ ఈక్వల్ టు దీని యొక్క ఘనపరిమాణం అవుతుంది అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2.31 అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ కావాలంటే ఇదంతా పంపించాలి అనమాట. పంపించినట్లయితే చూడండి, ఇక్కడ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మనం మొదటి నుండి మనం మాడిఫై చేసి చెప్పేద్దాం. లేదంటే ఇక్కడ వరకు అయ్యాం కాబట్టి వెళ్ళిపోదామని వెళ్ళిపోండి. మ్యాథ్స్ స్టూడెంట్ తెలిపోండి. 4 ఇంటూ 3 ఇంటూ 2.31 ఇంటూ ఈ 2 ఇంటూ 10,000 ఇక్కడికి వచ్చేస్తుందండి. 2 ఇంటూ 10,000 అండి. బై ఇక్కడ ఎంత ఉంటుందో 77 ఇంటూ 300 ఉంటుంది అనమాట. ఇదంతా సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనము 77తో చూసుకున్నట్లయితే
11 అండి. 7 11 అండి. 7తో చూసుకున్నట్లయితే 0.3 అండి. 11తో చూసుకున్నట్లయితే 11 0.3 అండి. సారీ 0.03. ఇక్కడ మనము ఈ 2 సున్నాలు ఇక్కడ ఈ పాయింట్ తీసేయొచ్చండి. తీసిస్తే మనకి ఎంత ఉంటుందండి, ఇక్కడ బ్లాక్ ఇంక్ రాసేస్తుంది చూడండి మీద. మరి తప్పదు, మన వెనక ముందు అయ్యింది అనుకోవద్దు. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమైందండి, ఇక్కడ 3తో చూసుకుంటే 3 1 300 అండి. ఇక్కడ ఈ 2 జీరోస్, ఇక్కడ ఆల్రెడీ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందండి చూడండి, ఇక్కడ 4 మిగిలిందండి, ఇక్కడ 3 మిగిలిందండి. అంటే 4 into 3 బైలో ఏం మిగలలేదండి మనకి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 into 3 అంటే ఏమవుతుందండి, 12 minutes అవుతుంది అనమాట. 12 minutes ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా మనం ఒక మెథడ్ మళ్ళీ మరి చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకేమైనా మిగిలిందేమో చూడండి ఇక్కడ. ఇక్కడ 2 మిగిలిందండి, అంటే ఆన్సర్ కరెక్ట్ రావచ్చు. ఇక్కడ 2 మిగిలింది, ఇంటూ 2 అనమాట. ఇంటూ 2 అంటే ఏమవుతుందండి, 24 minutes అవుతుంది. కరెక్ట్గా చూసుకోండి ఏం మిగిలినాయి అనేసి. అలా కాకుండా ఇలా కాకుండా మనం అన్ని కూడా ఈ మీటర్లు సెంటీమీటర్లో మార్చామనుకోండి. మీటర్లు సెంటీమీటర్లో మారిస్తే పరిస్థితి ఏంటి చూడండి. ఇక్కడ చెరిపేద్దామా, నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం, ఎందుకంటే మంచిది. నెక్స్ట్ స్లైడ్ తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే సెంటీమీటర్లో మారుస్తున్నామండి. అన్నీ కూడా సెంటీమీటర్లోకి మారుస్తున్నాము, సెంటీమీటర్లలో. ఇప్పుడు దీర్ఘ ఘన రూపంలో ఉండే తొట్టె అండి. దీర్ఘ ఘనంలో ఉండే తొట్టె తీసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, 4 into 3 into 2 point సంథింగ్ ఎంతో ఇచ్చాడండి. 4 into 3 into 2.31 అండి. 2.31 ఇచ్చాడు. అన్ని కూడా మీటర్లో ఇచ్చాడు. ఇది మరి సెంటీమీటర్లో మారిస్తే ఏమవుతుందండి, ఇది 400 into 300 into ఇది కూడా ఇంటూ 100 చేస్తే ఏమవుతుందండి, 231 అయిపోతుందండి. 231 ఇది ఏంటంటే సెంటీమీటర్లో. ఓకేనండి, అంటే తొట్టి యొక్క ఘనపరిమాణం ఇది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే స్తూపం యొక్క ఘనపరిమాణం కావాలండి. స్తూపం యొక్క ఘనపరిమాణం ఏం చెప్పుకున్నాం, పై r² h అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే స్తూపం, ఇది స్తూపం అండి. స్తూపం యొక్క ఘనపరిమాణం పై r² h కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే 22/7 ఇంటూ r అంతండి, మనకి ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. అవునా కదా, అంతనే 7 సెంటీమీటర్లు ఇచ్చాడండి. అంటే మనకి వ్యాసం డి ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. కాబట్టి మరి వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7/2 అవుతుందండి. 7/2 ఇంటూ 7/2 r² కాబట్టి హెచ్ ఎంత అవుతుందండి, హైట్ అనేది 1 సెకండ్కి చూసుకున్నట్లయితే ఇక్కడ లెక్కలో ఇచ్చాడు చూడండి. 1 సెకండ్కి ఎంత అండి, 5 మీటర్ పర్ సెకండ్ అండి. మీటర్ పర్ సెకండ్ మనం 5 మీటర్లు అంటే ఏం రాసుకోవచ్చు అండి, 500 అని రాసుకోవచ్చు అండి. 500 రాసుకోవచ్చు. కాబట్టి ఇంటూ 500 మీటర్ పర్ సెకండ్ అండి. మీటర్ పర్ సెకండ్ అంటే అర్థం ఏంటంటే 1 సెకండ్కి మరి ఎన్ని సెకండ్లు పడుతుందంటే ఒక x సెకండ్లు పడుతుంది అనుకుందామండి. ఓకేనండి, x సెకండ్లు పట్టినట్లయితే అప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా ఏంటండి స్తూపం యొక్క ఘనపరిమాణం అండి. 1 సెకండ్లో నిండే భాగం అనమాట ఇది. మరి x సెకండ్లో నిండే భాగం అంటే ఇంటూ x పెట్టుకుంటామండి. ఈ రెండు ఘనపరిమాణం సమానం అనమాట. ఇక్కడ చూడండి 7 7 క్యాన్సిల్ అంటే 2 1 2 11 అండి. 2తో 2 1 250 అండి. ఓకేనా, ఏమైందండి 11 ఇంటూ 7 అంటే 77 మిగిలిందండి. 77 ఇంటూ 250 ఇంటూ x ఇస్ ఈక్వల్ టు 400 ఇంటూ 300 ఇంటూ 231 అండి. మరి x కావాలంటే ఏం చేస్తారండి, ఇది పంపించేస్తారు. కాబట్టి 400 ఇంటూ 300 ఇంటూ 231 మెన్సరేషన్ లో ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి. మెన్సరేషన్ మీకు బాగా వచ్చినట్లయితే ఇక్కడ మీకు బాగా అర్థమైపోతుంది. 77 ఇంటూ 250 అండి. 77 ఇంటూ 250. ఈ 5 చూడండి, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. 25 క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసేవచ్చు. 25 అంటే 5తో 5 5 అంటే 5తో 5 6 అండి. అలా ఉంచండి. 11th చూడండి, ఇక్కడ 11తో చేసేవచ్చు. 11తో 11 7 అండి. 11తో 11 2s 11 1s అండి. 7 1s 7 3s అండి. ఇక్కడ 3. 5తో చూసుకున్నట్లయితే 5 8s 40 అండి. ఇంకా 0 అనమాట. ఇక్కడ ఏం మిగిలిందండి, x ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 6 ఇంటూ 3 మిగిలిందండి. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు 80 ఇంటూ 6 ఉంది కదండి, దీన్ని నేను రాసుకుంటుంటే 8 ఇంటూ 60 అని రాసుకుంటుంది, ఇంటూ 3 అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే సెకండ్లో వచ్చింది మనకి. 8 మూడు ఎంత అండి, 24 కాబట్టి 24 ఇంటూ 60 సెకండ్లు అండి. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 24 నిమిషాలు అని రాసుకోవచ్చు అండి. ఈ 60 ఎందుకు, ఈ 0 ఇక్కడికి ఎందుకు ఇచ్చారంటే 60 నిమిషాలు ఒక ఎంత అండి, సరే 60 సెకండ్లు ఎంత అంటే 1 నిమిషం. కాబట్టి మొత్తం మనకి నిమిషాల్లో కావాలి కాబట్టి 24 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, స్తూపం యొక్క ఘనపరిమాణము దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం రెండు సమానం అవుతాయండి.
ఇక్కడ మనం టైం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. టైం టీ అని తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది టైం అనమాట, కాలము సెకండ్లలో నీట్ గా రాసుకోవాలనుకుంటే అన్ని రాయాలని ఉంటుంది అనమాట. అన్ని రాస్తే మనం 10 మార్కులు క్వశ్చన్ లెక్క ఇచ్చినట్టేనండి. అంటే 7 మార్కులు 5 మార్కులు క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది. అన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కట్ రాయాల్సిన అవసరం లేదనమాట. క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. క్వశ్చన్ నెంబర్ 49 ఏమి ఇచ్చారండి? అన్ అవుట్లెట్ పైప్ కెన్ ఎంప్టీ ఏ సిస్టర్న్ ఇన్ 3 hours. ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ ఎంప్టీ 2/3 ఆఫ్ ద సిస్టర్న్? ఒక అవుట్లెట్ పైపు 3 గంటల్లో ఒక సిస్టర్న్ ఖాళీ చేయగలదు. ఎంత సమయంలో ఇది సిస్టర్న్ యొక్క 2/3 వంతుని ఖాళీ చేస్తుంది అని అడిగాడండి. ఒక అవుట్లెట్ పైపు 3 గంటల్లో ఒక సిస్టర్న్ ఖాళీ చేయగలదండి. ఎంత సమయంలో ఇది సిస్టర్న్ యొక్క 2/3 వంతుని ఖాళీ చేయగలదని అడుగుతున్నానండి. సిస్టాన్ని మొత్తాన్ని కూడా, ఇప్పుడు సిస్టమ్ 2/3 భాగాలు చేశారండి. 2/3 భాగాలు అంటే ఏంటంటే మొత్తం అనమాట. మొత్తం 3 భాగాలను 3 గంటల్లో ఖాళీ చేయగలదండి. మొత్తం 3 భాగాలను 3 గంటల్లో ఖాళీ చేయగలదంటే మరి 2 భాగాలు ఎన్ని గంటల్లో ఖాళీ చేయగలదండి? 2 గంటల్లో ఖాళీ చేయగలదండి. కాబట్టి 2 hours ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. 3 భాగాలను 3 గంటలు అంటే అవునండి లేదండి? ఒక అవుట్లెట్ పైపు అంటే బయటికి వెళ్ళే పైప్ అనేది 3 గంటల్లో ఒక సిస్టమ్ని ఖాళీ చేయగలదండి. అంటే 3 భాగాలండి. 3 భాగాలు మీన్స్ ఒక 300 లీటర్లు అనుకోండి. 300 లీటర్లు 3 గంటల్లో ఖాళీ చేయగలదు. మరి తక్కువ లీటర్లు తక్కువ గంటల్లో ఖాళీ చేయాల్సింది. అవునా కాదండి? ఇక్కడ అనులోమానుపాతం కాబట్టి డైరెక్ట్ గా యారో మార్క్ పెట్టి చేసేవచ్చు అనమాట. 3 అయితే 2 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇది ఏది ఉందో చూసుకోవాలండి. అనులోమానుపాతం ఉందా, విలోమానుపాతం ఉందా? చాలా మందికి అనులోమానుపాతం అంటే ఏంటి తెలియదండి. డైరెక్ట్ ప్రాపోర్షన్ అండి. డైరెక్ట్ ప్రాపోర్షన్. బాగా రాస్తేనా? డైరెక్ట్ ప్రాపోర్షన్. అంటే అనులోమానుపాతం ఉంటుంది, లేదా డిపి అని రాసుకుంటుంది. డిపి ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను నేను? డిపి ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. ఐపీ ఉన్నప్పుడు అంటే ఇండైరెక్ట్ ప్రాపోర్షన్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పానండి. అలా మీకు గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ వస్తుందండి. మరి క్రాస్ మల్టిప్లికేషన్ మనం స్ట్రైట్ యారో మార్క్స్ పెట్టి అలవాటు చేసాం మీకు బాగా, కాబట్టి ఆ అలవాటు ఉంటే ఓకే అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 50 అండి. 2 pipes A and B can fill a tank in 24 hours and 30 hours respectively. If both the pipes are opened simultaneously in the empty tank, how much time will be taken by them to fill it? A మరియు B అనే 2 పైపులు వరుసగా 24 గంటలు 30 గంటలు ఒక ట్యాంక్ నింపగలవండి. 2 పైపులు ఖాళీ ట్యాంకులో ఒకేసారి తెరిస్తే దాన్ని నింపడానికి వాటికి ఎంత సమయం పడుతుందని అడిగారండి. సేమ్ ఇంతకుముందు ఇటు ఎన్నో క్వశ్చన్ చేయడం జరిగిందండి. సేమ్ అలా చేసేయండి. 24కి 30కి ఎల్సిఎం చేయండి. ఇది మనకి 6 తో పోతుంది కాబట్టి 6 తో 6 4 అండి, 6 5 అండి. 4 5 20 కాబట్టి 20 into 6 అంటే 120 అవుతుందండి. అంటే ఎల్సిఎం 120 కాబట్టి మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 120 లీటర్స్ అని తీసుకున్నట్లయితే ఏ అనేది 24 minutes లో నింపగలదు కాబట్టి 24 5 అండి. నెక్స్ట్ బి అనే పైప్ పంపు చూసుకున్నట్లయితే 30 నిమిషాల్లో నింపగలదు. 30 గంటల్లో నింపగలదు కాబట్టి పర్ అవర్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 4 లీటర్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే 2 కలిసి పనిచేసినట్లయితే ఏ అనేది 5 లీటర్స్, బి అనేది 4 లీటర్స్ అయితే మొత్తం 9 లీటర్స్ అవుతుందండి. మొత్తం ఏబీలు 2 కలిపి నింపడానికి ఎంత టైం పడుతుందండి? మొత్తం ట్యాంక్ కెపాసిటీ 120 పెర్ అవర్ చూసుకున్నట్లు 9 అండి. 120/9 అంటే ఎంత అవుతుంది? 9 చూడండి, 9 తో క్యాన్సిల్ చేసినట్లయితే 9 1 9 అండి. ఇంకెంత ఉంటుందండి? ఇంకా 50 ఉంటుంది, సారీ 30 ఉంటుందండి. 30 ఉంటుందంటే 9 3 27 అండి. ఇంకెంత ఉంటుందండి? 3 ఉంటుందండి. 13 అంటే 3/9 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి? 13 అండ్ 1/3 అని రాసుకోవచ్చు. ఇంకా ఆప్షన్ లో లేదు కాబట్టి దీని ఇంటూ 60 చేసుకోండి. 3 1 320 అండి. కాబట్టి ఏమవుతుందండి? 13 hours 20 minutes అవుతుందండి. కాబట్టి 13 hours 20 minutes ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏదంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడాను ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ చేత కూడాను సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.